హలో స్టూడెంట్స్, టీఎస్ పీజీసెట్ 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి ఈరోజు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఎటువంటి లేట్ ఫీ లేకుండా ఈరోజు అయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు ఎవరైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఎటువంటి లేట్ ఫీ లేకుండా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ ఫీ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకు 600 రూపీస్ ఉంది, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకు 1100 రూపీస్ అయితే ఉందన్నమాట, ఓకేనా. సో ఈ ఫీ పేమెంట్ చేసుకొని మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోండి, ఓకేనా. సో ఈ యొక్క డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు స్టూడెంట్స్. ఈ యొక్క వితౌట్ లేట్ ఫీ తోటి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు చేయకపోవచ్చు. డేట్ ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. ఇన్ కేస్ డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే రేపటి నుంచి అయితే మీకు ఎక్స్ట్రా అమౌంట్ విత్ లేట్ ఫీ అయితే అప్లికేబుల్ అవుతుంది, ఓకేనా. సో ఆ లేట్ ఫీ అమౌంట్ ఎంత అనేది ఇక్కడ మనం చూద్దాం. సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఇంపార్టెంట్ డేట్స్లో కానీ నోటిఫికేషన్లో కూడా మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి నుంచి మే 14వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 250 రూపీస్ అయితే ఉంది, ఓకే. వన్స్ మే 14 తర్వాత మే 15 నుంచి మే 17 తేదీ వరకు 1000 రూపీస్ ఉంది. మే 18 నుంచి మే 21 తేదీ వరకు 2500 రూపీస్ లేట్ ఫీ ఉంది, ఓకేనా. అలానే మే 22 నుంచి మే 25వ తేదీ వరకు విత్ లేట్ ఫీ 5000 రూపీస్ అయితే ఉందన్నమాట, ఓకే. సో స్టూడెంట్స్, ఈ లేట్ ఫీ మీరు అవాయిడ్ చేయాలనుకున్నట్లయితే ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు నార్మల్ ఫీ తోటి మీరైతే అప్లై చేసుకోండి, ఓకే. సో అప్లికేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అప్లికేషన్ ఫీ పేమెంట్లోకి వెళ్ళి ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అంతా ఇచ్చేసి ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసుకొని మీరైతే పేమెంట్ కంప్లీట్ చేసుకోండి. వన్స్ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫిల్ టు అప్లికేషన్ అని వస్తుందన్నమాట, ఓకేనా. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ కానీ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి వస్తుంది. సో అక్కడ మీకు అర్థమైపోతుంది, దాన్ని బేస్ చేసుకుని మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు కంప్లీట్ చేసుకోండి ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే వరకు, ఓకేనా. సో ఇన్ కేస్ ఏమైనా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఓకే. సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.